కోవిడ్ టైంలో ఓటీటీ చేసేద్దామా? థియేటరా అన్న టెన్షన్‌గా జరుగుతుందండి వర్కు. 'మైత్రి', 'నవీన్' గారు, 'రవి' గారు ఒక 12 మంత్స్ వరకు ఓపిక పట్టారండి. షూటింగ్ అయిపోయింది. దాని ఇంట్రెస్ట్‌లు గట్టా పెరిగిపోతున్నాయని లాస్ట్ మినిట్ వరకు కూడా థియేటర్ ఏద్దాం అని అలా ఉన్నారండి. ఇంకొక లాస్ట్ 15 డేస్‌లోనే ఎప్పుడో ఇంక వద్దు ఓటీటీకి ఇచ్చేద్దాం అనండి. ఓటీటీకి ఇచ్చేస్తే కెరీర్ ఏమవుతది టెన్షన్‌గా ఉండి పిచ్చోళ్ళగా అంటే అరే! ఇంత సినిమా తీసాం ఓటీటీకి వస్తే ఇంక నేనెవరో తెలీదు, కృతి ఎవరో తెలీదు, వైష్ణవి ఎవరో తెలీదు. వెళ్ళిపోతదని టెన్షన్‌లో ఇంకా ఎలాగా సెకండ్ ఫిల్మ్ ముందే ఓకే చేసుకుంటే బావుంటదేమో రాసుకొని అని మా గురువుగారికి చెప్తే, మా గురువుగారు కూడా "ఒరేయ్! ఇంకేసేద్దాంరా ఓటీటీ అంటున్నారు ఇంకా మనం ఇంక స్టాప్ చేయలేము." అంటే ఓకే సార్ అయితే అని పిఠాపురం అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నానండి. పిఠాపురం కాబట్టి మాది అక్కడ ఉప్పాడ కొత్తపల్లి అండి. మా అమ్మమ్మ గారిది పిఠాపురం. మాది ఉప్పాడ కొత్తపల్లి. పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీ అండి మొత్తం అంతా. ఆడ కూర్చొని దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చొని రాసానండి. నా సెకండ్ ఫిల్మ్ మీకు చూపిస్తా. ఇప్పుడుంది. అది స్క్రీన్‌షాట్ తీసుకున్నా. నా సెకండ్ ఫిల్మ్‌లో హీరో 'రామ్ చరణ్' గారు. సూపర్. క్యారెక్టర్ పేరు పెద్ది. హీరో బెల్లం ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంటాడు. ఈ 4 ముక్కలే రాసాను. అక్కడ ఆ గుళ్ళో కూర్చొని ఆ గుడిలో కూర్చొని రాసాను.